జై శ్రీరామ్. అనగనగా ఒక అందమైన అడవి. అడవిలో పిచ్చుక, పావురం మంచి స్నేహితులు. కలిసిమెలిసి ఉండేవి, కలిసిమెలిసి ఆడుకునేవి. పావురం పిల్లలు, పిచ్చుక పిల్లలు కూడా కలిసి ఆడుకుంటూ ఉండేవి. ఒకరోజు పావురం పిచ్చుకతో ఇలా అంటుంది, నేను ఈ అడవిలో ఉండను, నేను వేరే చోటుకి వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు ఇక్కడ నచ్చట్లేదు అని పావురం పిచ్చుకతో చెబుతుంది. పిచ్చుక ఇలా అంటుంది, ఎందుకలా అంటున్నావు మిత్రమా? ఈ అడవి అనేది మన అమ్మలాంటిది, చాలా అందంగా ఉంటుంది. మనం ఉండడానికి, ఆడుకోవడానికి, ఆహారం దొరకడానికి ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళక మిత్రమా అని అడు చెబుతుంది. అయినా సరే పావురం వినకుండా ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతాను, నేను నిర్ణయం తీసేసుకున్నాను అని చెబుతుంది. అప్పుడు పావురం అక్కడ నుండి ఎగురుకుంటూ వెళ్ళి ఇల్లులున్న చోట ఆగుతుంది. ఇక్కడంతా బాగానే ఉన్నదని అనుకుని అక్కడికి తన బిడ్డలను కూడా తీసుకువచ్చి అక్కడే ఉంటుంది పావురం. ఇలా ఉండగా ఒకరోజు ఒక అతను వచ్చి ఆ చెట్టునంతా నరుకుతూ ఉంటాడు. అమ్మోయ్, ఇక్కడ ఈ చెట్లన్నీ నరికేస్తున్నారని వేరే చెట్టు మీదకి ఉంటుంది. ఆ చెట్టును కూడా నరుకుతూనే ఉంటున్నారు. వేరే చెట్టు మీదకి మారుతుంది, అక్కడ కూడా చెట్లన్నీ నరుకుతూ ఉన్నారు. ఇలా పావురం మరలా వేరే చెట్టుకి మారుతాం, ఆ చెట్లన్నీ నరకతం చూస్తుంది. అప్పుడు పావురం ఇలా అనుకుంటుంది, అడవే బాగుంది కదా, పిల్లల్ని తీసుకుని మళ్ళీ అడవికే వెళదామని అడవికి వెళ్ళిపోతుంది. పావురం పిచ్చుకతో ఇలా చెబుతుంది, మిత్రమా, నీ మాట వినకుండా వెళ్ళాను, నన్ను క్షమించు. అక్కడ కొంతమంది మనుషులు చెట్టులన్నీ కొట్టేసి ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. మనలాంటి వాళ్ళు బతకడం చాలా కష్టంగా ఉంది. అందుకని మిత్రమా, ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకి నేను బిడ్డలతో మారలేక మరలా మన అడవికి వచ్చేసాను అని చెబుతుంది. అప్పుడు పిచ్చుక నవ్వుతూ, నాకు ముందే తెలుసు నువ్వు వస్తావని అని చెబుతుంది. నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు, అందుకని మనందరం కలిసి ఉండడానికి చాలా అందమైన ఇల్లు కట్టాను. ఎలా ఉంది మిత్రమా అని అడుగుతుంది పిచ్చుక. అప్పుడు పావురం ఇలా అంటుంది, పిచ్చుక, ఇల్లు చాలా బాగుంది, నువ్వు ఎంత మంచి స్నేహితురాలువి, నేను వస్తానని నా కోసం ఇంత మంచి ఇల్లు కట్టావు కదా అని చాలా సంతోషపడుతుంది. అప్పుడు నుండి పావురం పిచ్చుక చాలా సంతోషంగా అడవిలో నివసిస్తూ ఉంటాయి. ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి. శ్రీరామ రక్ష.